కుట్రది ఇప్పుడు జగన్ గారినే చంపాలని చూశారు. ఇలాంటి చిన్న చిన్న చంపడం పెద్ద విశేషం కాదు వాళ్ళకి. చంద్రబాబు నాయుడు గారు ఆయనకు మొట్టమొదటి నుంచి కూడా ఇదే పని. ఎందుకంటే ఆ కుప్పంలో రైల్వే స్టేషన్ ప్రతి జేబులు కొడుతుండేవాడు ఆయన. ఆ జేబులు కొట్టేటప్పుడు ఆయన్ని అప్పినాయి ఆయనకి. ఆయన అప్పటి వల్లే ఆయన ఈ విధంగా శవ రాజకీయాలు చేస్తాం, శవాలను చంపేయటం ఇవన్నీ చేస్తాం. రంగారావు చంపేస్తాం అందరూ తెలుసు కదా. మరి అసమంటే కుప్పం రైల్వే స్టేషన్లో జేబులు దగ్గర తిరుగుతూ ఉండేవాడు బేడు బ్యాచీలాగా. ఆయనకి ఈ అలవాట్లు వచ్చింది. ఆయనకి ఈ అలవాట్ల వల్ల అతను శవ రాజకీయాలు చేపించి శవాలను చంపేయాలని చూస్తున్నాడు. అలాంటి ముఖ్యమంత్రిని చంపాలని చూసినట్టు చిన్న చిన్న వాళ్ళకి ఆయనకి ఏమన్నా పెద్ద లెక్క అండి. అలాంటిది కాదు. ఆయన సీఎం చంద్రబాబు గారిని అట్లా అంటున్నారు మీరు. ఇంకేడుందండి ఓపిక? నిన్నే వచ్చింది 75 సంవత్సరాలు, ఇంకా ఆయన ఓపిక ఏడుందా గెలవడానికి? అని ఈ పథకాలను ఇచ్చేదానికి ఇవన్నీ చేసి కూర్చునేదానికి చచ్చిపోతాడు ఆయన. ఈ వయసు అయిపోతుంది కదా. ఈ కుర్రోళ్ళు చూసి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాల వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతమంది ఆదరణ వస్తున్నారు, జనాభా ఫుల్గా వస్తున్నారు. ఆయనకి ఇబ్బంది ఏం లేదు. ఏంది నాకంటే వయసులో చిన్న వయసు అయింది మా అందరికంటే కూడా. మరి ఆయనకు అంతమంది జనం వస్తున్నారు, ఫాలోయింగ్ అంత అట్టుంది. ఆయన 170 ఖచ్చితంగా వస్తే సీట్లు. 170 అంటే మంగళగిరి లోకేష్, కుప్పంలో చంద్రబాబు. లోకేష్ వెళ్ళిపోయి భార్యను పంపిస్తే లోకేష్ వెళ్ళిపోయాడుగా లేకుండా పంపించాడు. లోకేషే పారిపోయాడు, భార్య తిరుగుతుంది ఇక్కడ. ఆయన తిరగలేక ఇంకా ఇంకాడికి వెళ్తాడు. స్థానికుడు ఏమన్నా చుట్టాలు ఉన్నారా? అవకాశాలు లేవా? మరి అవకాశాలు లేవు, గెలవడం అనేది అవకాశం లేదు. అంటే ఇప్పుడు ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో, పవన్ కళ్యాణ్ జనసేన కానీ అటువైపు నుంచి బీజేపీ నుంచి నరేంద్ర మోడీ అందరు కలిసి వస్తున్నారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి తట్టుకోవాలతాడా? సింగిల్ క్యాండిడేట్ కదా. మరి సింగిల్ క్యాండిడేటే, ఎప్పుడు సింగిలే. పార్టీ పెట్టాడు, మరి 16 నెలలు జైల్లో ఉన్నాడు. తర్వాత వచ్చిన తర్వాత పాదయాత్ర చేశాడు. ఇలాంటి వాళ్ళందరినీ కూడా తట్టుకొని ముందుకెళ్ళాడు ఆయన. ఇలాంటి వాళ్ళందరితో ఇబ్బంది ఏం లేదు ఆయనకి. ముందుకెళ్ళగలుగుతాడు, గట్టిగా చేయగలుగుతాడు, గెలుస్తాడు కూడా. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ పార్టీ. మరి విచ్చలవిడిగా డబ్బు పంపిణీ చేసే అవకాశాలు ఉంటాయి. మరి అంటే చంద్రబాబు దగ్గర కూడా డబ్బు ఉంది, అటు కూడా డబ్బు ఉంది కదా. మరి జనాలు డబ్బులకి ఏమన్నా ఆశపడి? డబ్బులకే కాదండి, ఇప్పుడు ఇచ్చిన పథకాల వల్లే ఓట్లేస్తారు. అంతేగాని డబ్బులు విచ్చలవిడిగా పంచి విచ్చలవిడిగా పెట్టాల్సిన అవసరం లేదు. అది చంద్రబాబుకి అలవాటు. అది 14 సంవత్సరాలు డబ్బులు ఇచ్చి జనాలు కొనడం అనేది, ఎవరన్నా బాగా ఎదురు తిరిగే వాళ్ళు ఏం చేయాలనేది అవన్నీ చంద్రబాబుకి అలవాటు. ఈయన ఇచ్చిన పథకాలే ఓట్లు వేసి గెలిపిస్తారు జనం. ఈ రాష్ట్రంలో పేద ప్రజలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలందరూ 80% జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పుకొస్తున్నారు అంటే, జగన్మోహన్ రెడ్డి ఏం చేశారని చెప్పి మళ్ళీ అధికారం జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలి. నేను పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ గారు కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సుభిక్షంగా సుపరిపాలనగా పరిపాలిస్తాం, మమ్మల్ని గెలిపించండి, ఎన్డీఏ ప్రభుత్వాన్ని అవకాశం ఇవ్వండి అని చెప్తున్నారు. ఏమండి, చంద్రబాబు నాయుడు గారు కొత్త కాదు రాజకీయాలకి. ఈ రాష్ట్రాన్ని 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు. ఏం చేశాడు ఆయన? పేద ప్రజలకు ఏం చేశాడు? ఆయన హైటెక్ పరిపాలన అంత ధనిక వర్గానికి చేశాడు, కానీ పేద ప్రజానికి ఏం చేశాడు తెలిసి జనమందరికి. అందుకని రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి ఎవరు చేయాల్సింది కూడా తెలుసు. మళ్ళీ అది ఇప్పుడు వాళ్ళు ఒకటే, చంద్రబాబు నాయుడు గారు గతంలో పోలవరం ప్రాజెక్టు ఏటీఎంగా వాడుకున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు, మరి చంద్రబాబుతో కలిసి ఈరోజు ఇదంతా ఓట్ల రాజకీయం ఉంది. ఓట్ల రాజకీయం. కూటమితో అయితే ఒక్కళ్ళే రాలేక కూటమి 3 పార్టీలు కలిసి రాష్ట్రాన్ని మళ్ళీ అధికారం చేజిచ్చుకొని దోసుకోవాలని చూస్తున్నారు. ఒకప్పుడు బీజేపీ అంటే చంద్రబాబు నాయుడు వాళ్ళ, చంద్రబాబు నాయుడు బీజేపీ. ఇప్పుడు మొత్తం ఎందుకు కలిశారు? ఇదంతా ఓట్ల రాజకీయం. స్వయాన ప్రధాని నరేంద్ర మోడీ గారే రంగంలోకి దిగారు జగన్మోహన్ రెడ్డి ఓడించడానికి. మరి తట్టుకోగలుగుతారా మీ జగన్? అది ఈ రాష్ట్రంలో నరేంద్ర మోడీ కాదు, ఎవరు వచ్చినా కానీ ఎవరు వాళ్ళు కాదు, జగనే సీఎం అవుతాడు. సుమారు ఎన్ని సీట్లు గెలవచ్చు? 140, 150 వస్తాయండి. అధికారంలోకి అయితే వస్తారు కన్ఫామ్. పవన్ కళ్యాణ్ గారు మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలకు వేస్ట్ సార్. అది ఆయన సినిమా ఫీల్డ్ బెస్ట్. ఎట్లా అంటున్నారు మీరు? కాబోయే డిప్యూటీ సీఎం లేదా హోమ్ మినిస్టర్ అని ఆయన అని చెప్తున్నారు. అది కళలు నాకు ఉంటుందండి. నేను ఈ రాష్ట్రం మంచి పదవి అనిపించాలి నాకు ఉంటుంది. దాని వెనక అన్నీ ఉండాలిగా. అది కుదరదు. వెండి ధరకే పరిమితం పవన్ కళ్యాణ్ గారు. మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ గారి మీద లావణ్య గారికి గెలిచే అవకాశం ఉందా? మరి ఉంది. అంటే కొత్త వ్యక్తి కదా, కొత్త ఫేస్ కదా. కొత్త వ్యక్తి, పార్టీ కొత్తది కాదు కదండి. అభ్యర్థి కొత్త వాళ్ళు కావచ్చు, ఇలా లావణ్య గారు కావచ్చు, ఇంకోటి గారు కావచ్చు. పార్టీ ఉందిగా. జగన్మోహన్ గారి నాయకత్వంలో పనిచేసే వాళ్ళు వీళ్ళందరూ. అది సుమారు గెలిస్తే ఎంత మెజారిటీతో గెలవచ్చు? 10,000 మెజార్టీ. అవుదా? లోకేష్ ఓటుకు 10,000 ఇచ్చినా గెలుస్తారా మీరు? లోకేష్ ఓటుకు 10,000 ఇచ్చినా మీరు గెలుస్తారా? ఆయన ఎందుకు డబ్బులతో పని ఉంది సార్. ప్రజాభిమానం ఉంది జగన్కి. ఆ ప్రజాభిమానం గెలుస్తారు.
చూస్తున్నారు కదండి, పేద ప్రజలకి ఎన్నో పథకాలు, మంచి మంచి పథకాలు అందిస్తున్నారు. అమ్మఒడి కానీ ఇది కానీ ఎన్నో మీకు పేదలకు అన్ని విధాలు ఆదుకుంటున్నారు, అన్ని విధాలు ఆదుకుంటున్నారు. పేద ప్రజలకి ఇంపుగా ధైర్యం చెప్తున్నారు ప్రతి ఒక్కళ్ళకి. నేనున్నాను. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఏం జరిగింది? ఏమీ జరగలేదు. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ పేదలకు ఎవరికి అందరికి అన్యాయం జరిగింది. జగన్ గారు వచ్చిన తర్వాత అందరికీ న్యాయం జరిగింది. ప్రతి ఒక్క మానవుడికి, ప్రతి ఒక్క సామాన్య మానవుడికి, ఉద్యోగస్తులకి, ఎవరికైనా కానీ మంచి న్యాయం జరిగింది. ప్రతి విద్యార్థులకి అమ్మఒడి, ఆరోగ్య బీమా, విద్యా దీవెన ఇవన్నీ సక్రంగా జరుగుతున్నాయి. కాబట్టి మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి కావాలని జనమందరూ కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, నరేంద్ర మోడీ నమ్మే అవకాశాలు లేవా? అస్సలు పొరపాటును కూడా లేదు. ఎందుకని ఆయన ఏం చేశాడు? ఆయన వల్ల ఉపయోగాలు ఏంటి? ఆయన వల్ల ఏం ఉపయోగం ఉంది? మన రాష్ట్రానికి ఎవరు ఉపయోగం ఉందా? ఎవరికైనా మంచి చేశాడా? ఎవరికి ఏం చేశాడు? పవన్ కళ్యాణ్ వల్ల ఉపయోగం ఏంటి? అసలు ఆయన వల్ల ఉపయోగాలు ఏమైనా ఉంటే పవన్ కళ్యాణమే కాబోయే సీఎం అంటారు. ఎవరు? ఎక్కడి నుంచి? ఎక్కడ ఆయన ఓటేసేది ఎవరు? పోయినసారి ఒక సీటు గెలిచాడు. ఈసారి దానికి కూడా 100 సీట్లు గెలుస్తారని వచ్చాడు. 24 సీట్లు తీసుకున్నాడు. దాంట్లో 3 దానం చేశాడు. 21 సీట్లో మళ్ళీ 11 టీడీపీకి ఇచ్చాడు. 9 సీట్లు. ఆయన 9 సీట్లతో ఏం చేస్తాడు? ఎక్కడ సీఎం అవుతాడు? ఏ లెక్కన సీఎం అవుతాడు? చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు, డిప్యూటీ సీఎం లేదా హోమ్ మినిస్టర్ నేనే ఏమి వాడు తాట తీస్తా అంటున్నాడు. తీస్తాడు. ఆయన అందరు తాటలు తీస్తాడు. అండి. చంద్రబాబు నాయుడు వాడిని ఎక్కలు పెట్టాలో పవన్ కళ్యాణ్ ఆడ పెడతాడు. అంత సులభంగా వీడు చంద్రబాబు నాయుడు మామూలుడు కాదు కదా. సుమారు జగన్మోహన్ రెడ్డి ఎన్ని సీట్లతో సీఎం అయ్యే అవకాశాలు? గ్యారంటీగా 140, 150 దగ్గరలో వస్తాయి. లోకేష్ కుప్పంలో చంద్రబాబు లోకేష్ వెళ్ళిపోయి భార్యను పంపిస్తే లోకేష్ వెళ్ళిపోయాడుగా లేకుండా పంపించాడు. లోకేషే పారిపోయాడు. భార్య తిరుగుతుంది ఇక్కడ, ఆయన తిరగలేక. ఇంకా ఎక్కడికి వెళ్తాడు? స్థానికుడు ఏమన్నా చుట్టాలు ఉన్నారా? అవకాశాలు లేవా? మరి అవకాశాలు లేవు, గెలవడం అనేది అవకాశం లేదు. అంటే ఇప్పుడు ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో, పవన్ కళ్యాణ్ జనసేన కానీ అటువైపు నుంచి బీజేపీ నుంచి నరేంద్ర మోడీ అందరు కలిసి వస్తున్నారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి తట్టుకోవాలతాడా? సింగిల్ క్యాండిడేట్ కదా. మరి సింగిల్ క్యాండిడేటే, ఎప్పుడు సింగిలే. పార్టీ పెట్టాడు, మరి 16 నెలలు జైల్లో ఉన్నాడు. తర్వాత వచ్చిన తర్వాత పాదయాత్ర చేశాడు. ఇలాంటి వాళ్ళందరినీ కూడా తట్టుకొని ముందుకెళ్ళాడు ఆయన. ఇలాంటి వాళ్ళందరితో ఇబ్బంది ఏం లేదు ఆయనకి. ముందుకెళ్ళగలుగుతాడు, గట్టిగా చేయగలుగుతాడు, గెలుస్తాడు కూడా. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ పార్టీ. మరి విచ్చలవిడిగా డబ్బు పంపిణీ చేసే అవకాశాలు ఉంటాయి. మరి అంటే చంద్రబాబు దగ్గర కూడా డబ్బు ఉంది, అటు కూడా డబ్బు ఉంది కదా. మరి జనాలు డబ్బులకి ఏమన్నా ఆశపడి? డబ్బులకే కాదండి, ఇప్పుడు ఇచ్చిన పథకాల వల్లే ఓట్లేస్తారు. అంతేగాని డబ్బులు విచ్చలవిడిగా పంచి విచ్చలవిడిగా పెట్టాల్సిన అవసరం లేదు. అది చంద్రబాబుకి అలవాటు. అది 14 సంవత్సరాలు డబ్బులు ఇచ్చి జనాలు కొనడం అనేది, ఎవరన్నా బాగా ఎదురు తిరిగే వాళ్ళు ఏం చేయాలనేది అవన్నీ చంద్రబాబుకి అలవాటు. ఈయన ఇచ్చిన పథకాలే ఓట్లు వేసి గెలిపిస్తారు జనం. థ్యాంక్ యూ.